కోకోనట్ ఆయిల్ ప్లస్ ఆముదంతో యూత్ఫుల్ స్కిన్ గ్లో వస్తుంది, డ్రైనెస్ తగ్గుతుంది, మీ ఫేస్ మాయిశ్చరైజర్ అవుతుంది, అలాగే వ్రింకిల్స్ తగ్గుతాయి, స్కిన్ కూడా టైట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా కావాల్సినటివి కోకోనట్ ఆయిల్ ప్లస్ ఆముదం. వీటితో మనము యాంటీ ఏజింగ్ మసాజ్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా బౌల్ తీసుకొని 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయండి. తర్వాత వచ్చేసి 1/2 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం తీసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలపండి. ఇలా చేస్తే మన స్కిన్ టైట్ అవుతుంది, అలాగే వ్రింకిల్స్ రిమూవ్ అయ్యి స్కిన్ యూత్ఫుల్గా కనిపిస్తుంది, స్కిన్ బ్రైట్గా వైట్గా అవుతుంది. వారానికి 4 సార్లు చేస్తే మీ స్కిన్ చాలా వైట్గా కనిపిస్తుంది. నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేయండి. ఆముదం వచ్చేసి మన స్కిన్ పైన వ్రింకిల్స్ తగ్గించి స్కిన్ని టైట్ చేస్తుంది. కోకోనట్ ఆయిల్ స్కిన్కి మాయిశ్చరైజర్ ఇస్తుంది, అలాగే స్కిన్ని హైడ్రేషన్ చేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ మసాజ్ ఆయిల్ వాడి మీరు చాలా యంగ్గా కనిపిస్తారు. డ్రై స్కిన్ వాళ్ళైతే ఆముదము 1 స్పూన్ వేసుకోండి. ఇలా 1 నెల చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ముందుగా మీరు ఫేస్ వాష్ చేసేసుకొని ఏదైనా టోనర్ అప్లై చేయండి. ఇక్కడ నేను రోజ్ వాటర్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ మసాజ్ ఆయిల్ ఫేస్ పైన ఒక 4 డ్రాప్స్ తీసుకొని ఇలా ఫేస్ని అప్పర్ డైరెక్షన్ మసాజ్ చేయాలి. అంటే ఫేస్ టైటనింగ్ మసాజ్ చేయాలి, పైకి చేయాలి. ఇలా ఒక 5 నిమిషాలు చేసి అలానే నైట్ వదిలేయండి. మార్నింగ్ సోప్ కానీ లేదా ఫేస్ వాష్ కానీ శనగపిండి కానీ ఏది ఉంటే మీ దగ్గర అది అవైలబుల్గా ఏది ఉంటే అది దాంతో వాష్ చేసుకోండి. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బ్రైట్గా టైట్గా అవుతుంది మీ స్కిన్. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. మీరు మార్నింగ్ ఏ ఫేస్ వాష్ వాడుతున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మసాజ్ చేసే కొద్దీ నా స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది కదా. నిజంగా అంటే ఇది వర్క్ అవుతుంది. 100%కి 100% ఇది వర్క్ అవుతుంది. మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే మా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి న్యాచురల్ బ్యూటీ టిప్స్ కోసం మన ఏంజల్ తను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.